ఈ రోజు మనం రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సిస్టర్స్ బ్రదర్స్ కి రాఖీ కట్టి గిఫ్ట్ షేర్ చేసుకొని ప్రేమ అనురాగాలతో ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటాం. కానీ అసలు ఈ పండగకి గొప్ప చరిత్ర ఉందని తెలుసా? ద్వాపర యుగంలో చేది అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి శిశుపాలుడు రాజు. శిశుపాలుడికి కృష్ణుడు అంటే నచ్చదు. ఒకసారి కృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు అతన్ని క్షమిస్తాను అని శిశుపాలుడి అమ్మకి ఒక మాట ఇస్తాడు. శిశుపాలుడు అలా ఎదుగుతున్నా కొద్దీ తప్పులు చేస్తూనే వచ్చాడు. ఒకరోజు ధర్మరాజు రాజాసూయ యాగం చేస్తున్నప్పుడు అందరినీ పిలిచాడు. కృష్ణుడు శిశుపాలుడు కూడా వచ్చాడు. అక్కడ శిశుపాలుడు తన 100వ తప్పు చేసి 101వ తప్పు కూడా చేశాడు. కృష్ణుడు ఆన్ ద స్పాట్ తన సుదర్శన చక్రం తీసి శిశుపాలుడి తలను నరికేస్తాడు. అలా చేస్తున్న సమయంలో సుదర్శన చక్రం వల్ల కృష్ణుడి చేయి చిన్నగా కట్ అవుతుంది. ద్రౌపది తన చీర నుంచి ఒక చిన్న పీస్ చింపి కృష్ణుడి చేతికి కట్టింది. కృష్ణుడు ద్రౌపది చూపించిన కేర్ ని చూశాక ఈ బంధంకి గుర్తుగా నీ రక్షకుడిగా నేనుంటాను అని ఒక మాట ఇస్తాడు. ఆ ప్రామిస్ వస్త్రాపహరణం టైంలో కూడా శ్రీకృష్ణుడు ద్రౌపదికి రక్షగా నిలబడ్డాడు. మహాభారతంలో యుద్ధం జరిగే ముందు కూడా ద్రౌపది కృష్ణుడికి రాఖీ కడుతుంది. మీరు కూడా ఈ పండుగ రోజు మీరు రక్షగా ఉండేవారిని, మిమ్మల్ని రక్షగా అనుకునే వారిని గుర్తు తెచ్చుకొని వారితో కలిసి ఆనందంగా జరుపుకోండి. శ్రీకృష్ణుడిలాగే ఒక రక్షలా నిలబడండి. ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్.